నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంతో తెలంగాణ నేతల్లో జోష్ పెరిగింది. 27 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది కాబట్టి ఢిల్లీ బీజేపీ నేతలు పండుగ చేసుకుంటున్నారు అంటే అర్థం ఉంది. కానీ ఢిల్లీలో విజయంతో తెలంగాణ బీజేపీ నేతలు ఎందుకు ఇంతలా సంబరపడిపోతున్నారో అర్థం కావటం లేదు. ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించినట్లే తెలంగాణలో ఈ నెలాఖరులో జరగబోతోన్న 3 ఎమ్మెల్సీ సీట్లలో కూడా గెలుస్తామని అంటున్నారు. ఈ నెల 27న ఒక గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ సీట్ల భర్తీకి ఎన్నిక జరగబోతోంది. 3 సీట్ల ఎన్నికలో బీఆర్ఎస్ పోటీ చేయడం లేదు కాబట్టి ఫైట్ డైరెక్ట్ గా కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉండబోతోంది. పోటీలో ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఉన్న కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీయే కీలకం. ఇక ఇప్పుడు తెలంగాణలో జరగబోయే 3 ఎమ్మెల్సీ సీట్లను గెలుచుకోవాలని బీజేపీ టార్గెట్ గా పెట్టుకుంది. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో ఒక గ్రాడ్యుయేట్, మరో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. 2వ టీచర్ ఎమ్మెల్సీ పరిధిలోకి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలు వస్తాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు పరిమితంగా ఉంటారని అందరికీ తెలిసిందే. పై 3 ఎన్నికల్లో కూడా మహా అయితే ఒక్కో సీటులో ఓటర్లు 4 లక్షలుంటే చాలా ఎక్కువ. ఓటర్లు కూడా గ్రాడ్యుయేట్లు, టీచర్లే కాబట్టి ఓటర్లను కలవటం అభ్యర్థులకు చాలా తేలికనే చెప్పాలి. ఓటర్లు తక్కువ, కలవటానికే అవకాశాలు ఎక్కువగా ఉన్న ఓటర్లను కన్విన్స్ చేసి ఓట్లు వేయించుకోవటం అంత ఈజీ కాదు. ఈ 3 సీట్ల పరిధిలోని జిల్లాలో బీఆర్ఎస్కు బలమున్న ఓటమి భయంతోనే పోటీకి దూరంగా ఉంటోంది. సోమవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇప్పటి వరకు పార్టీ తరపున పోటీ విషయమై నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయం తీసుకోలేదంటేనే పోటీకి దూరంగా ఉంటున్నారని అర్థమైపోతోంది. కాబట్టి పోటీ డైరెక్ట్గా కాంగ్రెస్ బీజేపీ మధ్య అన్నది స్పష్టమైపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికలు అన్నది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది మాత్రమే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పాలనపై ఓటర్లు అనుకూలమా లేకపోతే వ్యతిరేకమా అన్న విషయంలో కొంచెం క్లారిటీ వస్తుంది. రేవంత్ పాలన బాగుందని ఓటర్లు అనుకుంటే కాంగ్రెస్ గెలుస్తుంది. లేకపోతే బీజేపీ వైపు ఓటర్లు మొగ్గు చూపించే అవకాశం ఉంది. 2 పార్టీలు వద్దని ఓటర్లు అనుకుంటే ఇండిపెండెంట్లకు ఓట్లేసి గెలిపించే అవకాశాలు కూడా కొట్టేసేందుకు లేదు. గ్రాడ్యుయేట్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే సుమారు 50,000 ఉద్యోగాలను భర్తీ చేసింది. ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2 పోటీ పరీక్షలు ఎలాంటి వివాదాలు లేకుండానే ప్రశాంతంగా ముగిశాయి. అలాగే టీచర్ ఎమ్మెల్సీ సీట్లలో కూడా రేవంత్ ప్రభుత్వంపై ఓటర్లు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. ఎందుకంటే టీచర్లైన భార్యాభర్తలు ఒకే చోట ఉద్యోగాలు చేసుకునేట్లుగా రేవంత్ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అలాగే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న డిఎస్సిని నిర్వహించింది. డిఎస్సిని ఎలాంటి వివాదాలకు తావు లేకుండా నిర్వహించి టీచర్ పోస్టులను కూడా భర్తీ చేసింది. ఇటు గ్రాడ్యుయేట్లు, అటు టీచర్లను ఆకట్టుకునేట్లుగానే ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. కాబట్టి ఈ అంశాలను ప్రస్తావించి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకు మంత్రులు, సీనియర్ నేతలు ప్రచారం చేయబోతున్నారు. ఇదే సమయంలో బీజేపీ అభ్యర్థుల గెలుపుకు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏమని ప్రచారం చేస్తారో చూడాలి. వీళ్ల ప్రచారంలో రేవంత్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపిస్తూనే నరేంద్ర మోడీ పాలనను ఆకాశమంత ఎత్తున చూపాల్సి ఉంటుంది. తెలంగాణలోని 3 ఎమ్మెల్సీ ఎన్నికలకు నరేంద్ర మోడీ పాలనలతో ఎలాంటి సంబంధం లేదు. ఈ మధ్యనే ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపించడం బీజేపీకి బాగా మైనస్ అనే చెప్పాలి. కిషన్, బండి చెబుతున్నట్లుగా 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలిచినా డబుల్ ఇంజన్ సర్కార్ అయితే సాధ్యం కాదు. కేంద్ర మంత్రులు చెబుతున్న డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటే మరో 4 ఏళ్లు వెయిట్ చేయాల్సిందే. కాంగ్రెస్ కన్నా ముందుగా 3 అభ్యర్థులను ప్రకటించడం బీజేపీకే అడ్వాంటేజ్. ఇదే సమయంలో అభ్యర్థులను కాంగ్రెస్ ఆలస్యంగా ప్రకటించినా అధికారంలో ఉండటం బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అలాగే బీఆర్ఎస్ పోటీలో లేకపోవటం కాంగ్రెస్కు రెండో సానుకూల వాతావరణం అనే చెప్పాలి. బీఆర్ఎస్ ఓట్లను కాంగ్రెస్, బీజేపీలు ఏ మేరకు చీల్చుకుంటాయో చూడాల్సిందే. ఓట్లు చీల్చుకోవడంలో కాంగ్రెస్కు ఎక్కువ అవకాశాలున్నాయి. కారణం ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్లోని చాలా మంది నేతలు, క్యాడర్ ఒకప్పుడు కాంగ్రెస్లో ఉన్నవాళ్లే. బీఆర్ఎస్ నేతల అవసరాలను రేవంత్ ప్రభుత్వం తీర్చగలదే కానీ మోడీ ప్రభుత్వం తీర్చలేదు. బీఆర్ఎస్ ఎటు పోటీలో లేదు కాబట్టి తమ ఓట్లను కారు పార్టీ నేతలు, క్యాడర్, హస్తం పార్టీకి వేయటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. ఇక కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య విభేదాలున్నట్లే బీజేపీ నేతల మధ్య కూడా విభేదాలున్నాయని అందరికీ తెలిసిందే. క్షేత్రస్థాయిలో సమీకరణాలను బేరీజ్ వేసుకుంటే బీజేపీకి ఢిల్లీ మ్యాజిక్ తెలంగాణలో రిపీట్ అయ్యే అవకాశాలు కాస్త తక్కువనే చెప్పాలి. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపంటారా? అప్పటి సంగతి అప్పుడు చూసుకోవాల్సిందే.